బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఫోన్ సంభాషణ ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ పదవికే ఎసరు తెచ్చింది. తీవ్ర అనారోగ్య సమస్యల వల్ల పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించినప్పటికీ బీఎన్పీ ప్రభుత్వంతో వచ్చిన విభేదాలు, హసీనాతో మాట్లాడారన్న వార్తల నేపథ్యంలోనే ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించారనే వార్తలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడి రాజీనామాతో బంగ్లాదేశ్ రాజకీయం మరోసారి ఆసక్తికర మలుపు తిరిగింది. అయితే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. పార్లమెంటు స్పీకర్ హఫీజుద్దీన్ అహ్మద్కు రాసిన లేఖలో తాను గుండె జబ్బు, బీపీ, డయాబెటీస్, కిడ్నీ సమస్యల సహా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. వ్యాధి తీవ్రత పెరగటం వల్ల అధ్యక్షుడి వంటి కీలకమైన రాజ్యాంగ పదవులను నిర్వర్తించడానికి శారీరకంగా, మానసికంగా తాను సమర్థుడిని కానని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన బ్యాంకాక్ పర్యటనను కుదించుకుని వెంటనే ఢాకాకు తిరిగి వచ్చిన స్పీకర్ అహ్మద్ అధ్యక్షుడి రాజీనామాను ఆమోదించినట్లు తెలిపారు. కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు అహ్మద్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అయితే బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వం అధ్యక్షుడి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయనే ఊహాగానాల మధ్య షాబుద్దీన్ రాజీనామా చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో కీలకంగా వ్యవహరించిన మాజీ న్యాయమూర్తి అయిన షాబుద్దీన్ 2023లో దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2 ఏళ్ల కిందట రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత చేపట్టిన ఉద్యమంతో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. షేక్ హసీనా మాదిరిగా షాబుద్దీన్ కూడా రాజీనామా చేస్తారని, మహమ్మద్ యూనిస్ అధ్యక్షుడవుతారనే ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ ఆయన అప్పుడు రాజీనామా చేయలేదు. ఈ క్రమంలోనే ఇటీవలి హసీనాతో ఆయన ఫోన్లో సంభాషించినట్టు నివేదికలు రాగా ఇది ప్రధాని రెహమాన్ను ఆగ్రహానికి గురిచేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించినట్టు సమాచారం. బంగ్లాదేశ్ ఎన్నికలు జరిగి బీఎన్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులు ప్రభుత్వం, అధ్యక్షుడి మధ్య సఖ్యత కొనసాగింది. కానీ మే నెల నుంచి పరిస్థితి క్రమంగా మారిందని, అందుకే ఆయనతో రాజీనామా చేయించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే తాను షేక్ హసీనాతో ఫోన్లో మాట్లాడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఇటీవలి షాబుద్దీన్ స్పష్టం చేశారు. ఇక డిసెంబర్ నాటికి స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు షేక్ హసీనా ప్రకటించిన కొద్ది రోజులకే షాబుద్దీన్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.